భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన వేచరేణి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన గ్రామ సర్పంచ్ పర్పాటకం వెంకటలక్ష్మి దుర్గారెడ్డి. వేచరేణి గ్రామ సర్పంచ్ పర్పాటకం వెంకటలక్ష్మి దుర్గారెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతా క్రమంలో చర్యలు తీసుకుంటామని, మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారుల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజల సహకారం, సూచనలతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదమే నా బలం, ప్రతి ఇంటి సమస్య నా బాధ్యత అని వారు తెలిపారు. చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో పరపాటకం వెంకటలక్ష్మి దుర్గారెడ్డి అనే మేము, మా ఊరి గ్రామ ప్రజలు మమ్మల్ని అత్యంత మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించారు. 998 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినందుకు మా గ్రామ ప్రజలకు ఎల్లవేళ నేను రుణపడి ఉంటాను. వాళ్లకు అనునిత్యం అందుబాటులో ఉండి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలను బట్టి నేను వాళ్ళకు సేవ చేసేందుకు, నాకు ఈ సౌకర్యం, ఈ భాగ్యం కల్పించినందుకు వాళ్ళకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మన గ్రామంలో అన్ని డెవలప్మెంట్ విషయంలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా ఎమ్మెల్యే పల్లె రాజశేఖర రెడ్డి సహకారంతో సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, మిగతా ఈ మా బీటీ రోడ్ల విషయంలో కానివ్వండి, మొన్న ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలో భాగంగా మా ఎమ్మెల్యే పల్లె రాజశేఖర రెడ్డి గారి సహకారంతో డెవలప్మెంట్ చేస్తారని మా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. వాళ్ళు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ మా పదవి 5 ఏళ్ళ కాలపరిమితిని వాళ్ళకు ఎల్లవేళ సేవ చేసుకుంటానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ మా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామంలో కోతుల బెడద ఎక్కువ ఉంది. మొన్న ఎలక్షన్ల ముందు 50% కోతుల్లో పట్టించడం జరిగింది. ఇంకా 50% కోతులు ఉన్నాయి. వాటిని కూడా ఈ కొద్ది రోజులనే పట్టిస్తా. ఇంకొకటి, ఇంతకుముందు ఎన్నికల ముందు మేము చెప్పింది ఏంటంటే, పాత ఊర్లో సిసి రోడ్లు పోసిన వాటిని మొత్తం ఈ మిషన్ భగత వలన అన్ని డ్యామేజ్ అయినాయి. వాటిని కూడా పోయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అది ముందుగా పోయించడం జరుగుతుంది. ఇంకోటి, కాలనీలో కూడా డ్రైనేజీ వ్యవస్థ కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ డ్రైనేజీ వ్యవస్థను కూడా అతి తొందరలో ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తానని చెప్పి మా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. మా గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ మాకు సహాయ సహకారాలు అందించుకుంటూ మమ్మల్ని ముందు నడిపేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేర్యాల మండలం వేచరేణి గ్రామం పరపాటకం వెంకటలక్ష్మి దుర్గారెడ్డి గారి, మా ఊరు వేచరేణి గ్రామ ప్రజలు మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.